లంచం 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 ఎటు చూసినా లంచం. ఏం చేయాలి అన్నా లంచం. ఎందుకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నానో అర్థం కావడం లేదు కదా మీకు. చెప్తాను వినండి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక తండ్రి తన కూతురిని కోల్పోయిన కథ గురించి. ఆ బాధ కన్నీళ్లతో కాదు, అవినీతి బిల్లులతో తడిసి ముద్దైన కథ గురించి. బెంగళూరులో జరిగిన ఒక ఘటన దేశమంతా కలిచివేసింది. ఇది భారత పెట్రోలియం మాజీ సీఎఫ్ఓ శివకుమార్ జీవితంలో చోటు చేసుకున్న నిజమైన ఘటన. ఆయన ఏకైక కుమార్తె అక్షయ ఐఐటి మద్రాస్లో బీటెక్, ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేసి 34 ఏళ్ల వయసులో బ్రెయిన్ హీమరేజ్తో మరణించింది. ఆ విషాద సమయంలో తండ్రి వేసిన ప్రతి అడుగు అవినీతికి అద్దం పట్టింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే కొంత ఇస్తారా సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరగా కావాలి అంటే కొంచెం సెట్ చేయండి, పని అయిపోతుంది. మరణ ధ్రువపత్రం కావాలి అంటే చిన్న కృతజ్ఞత చూపించండి సార్. ఇలా ఒక్కో దశలో అందరూ లంచం అడిగారట. తన కూతురి మృతదేహం ఎదుట నిలబడి ఆయన ఏమీ మాట్లాడలేకపోయాడు. చివరికి ఆయన రాజీ పడ్డారు. ఆవేదనతో తన లింక్డ్ఇన్లో ఒక లైన్ రాశారు. అదే ఐ పేడ్ దెమ్ ఆల్ అని. ఇంకా ఆయన చాలా రాసుకొచ్చారు. అదేంటంటే, నా కూతురు చనిపోయింది, నేను బ్రతికుండగానే నరకం చూశాను, ప్రతి దశలో లంచం లేకుండా ఏది జరగలేదు అంటూ రాసిన ఆ పోస్ట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ప్రజలు ఒక మాట అన్నారు, ఇది ఒక తండ్రి బాధ మాత్రమే కాదు, ఇది ఒక దేశం సిగ్గుపడాల్సిన సందేశం. పోలీస్ స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు, క్రిమిటోరియం నుంచి అంబులెన్స్ డ్రైవర్ వరకు ప్రతి చోట ఒకే ప్రశ్న, ఎంతిస్తారు సార్ అనే మాటే వినిపించింది. కాంట్రాక్ట్లు, టెండర్లు, వీటినే మనం అవినీతి అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక తండ్రి తన కూతురి అంత్యక్రియలు చేయడానికి కూడా లంచం చెల్లించాల్సి వచ్చింది. ఇది మన సమాజం ఎంత దిగజారిపోయిందో చెప్పే దారుణమైన ఉదాహరణ. ఈ విషయంలో శివకుమార్ ఎవరినీ తప్పుబట్టలేదు. కానీ నా కూతురు మరణం తర్వాత కూడా లంచం లేకుండా పనిచేయలేని దేశం మనదెలా అవుతుంది అంటూ ఆయన అడిగిన ప్రశ్న మనందరి గుండెల్లో గుణపంలా గుచ్చుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి బాధే కాదు, ఇది మనందరం రోజు మౌనంగా అనుభవించే వ్యవస్థకు ప్రతిబింబం. మన దేశంలో అవినీతి అంటే కేవలం డబ్బు తీసుకోవడం కాదు, మానవత్వం చనిపోయినప్పుడే అది అవినీతి అవుతుంది. ఒక తండ్రి లంచం చెల్లించి కూతురి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కానీ ఆ లంచంతో మనం చెల్లించిన ధర మన మనస్సు, మన విలువలు, మన మానవత్వం. అవినీతి ఆగాలి అంటే మనం భయపడకుండా మనసుతో మాట్లాడే సమయం వచ్చింది. లంచం అడిగేవాడు సిగ్గుపడేలా, లంచం ఇచ్చే మనసు తిరిగేలా. ఎందుకంటే ఒక తండ్రి కన్నీళ్లు మనందరికీ మేల్కొల్పు కావాలి. మనమంతా అవినీతి గురించే మాట్లాడతాం, కానీ ఎదురైనప్పుడు మౌనం వహిస్తాం. ఆ మౌనం అదే అవినీతికి ఆహారం. ఒక తండ్రి కన్నీళ్లు ఎండిపోవడానికి ఎంత సమయం పట్టిందో తెలియదు, కానీ మన సమాజం సిగ్గుపడ్డానికి ఎంత సమయం పడుతుందో ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది. ఎలాంటి ఫైల్ అయినా కదలాలి అంటే నోటు కదలాలి అనే భావనను మనమే మార్చాలి. లంచం అడిగినప్పుడు భయపడకండి, లేదు సార్ నేనివ్వను అనే ఒక్క మాటే ఈ దేశం మార్పు దిశలో మొదటి అడుగు. శివకుమార్ అనుభవం మనకొక హెచ్చరిక. అది కేవలం ఆయన కథ కాదు, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపించే అద్దం. ఎవరు లంచం అడగరు, ఎవరు ఇవ్వరు అనే రోజు వస్తుంది. ఆ రోజు మనం మనుషులమని గర్వంగా చెప్పగలుగుతాం. మరి ఆ మార్పు ఎప్పుడొస్తుంది? మనలో ఒక్కొక్కరు ఇప్పుడే అనుకున్నప్పుడే. ఇదంతా చూశాక నేనైతే లంచం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. మరి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.